రేవంత్ రెడ్డి మాటలకు. అయితే కొండా సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలపైన నిజానికి మనం దినపత్రికలో చూసుకుంటే ఈ కథని చాలా వరకు మీరు వాళ్ళొక ఆట ఆడితే ఇప్పుడు నిన్న అధిష్టానం అంటే నిన్న వీళ్ళని ఒక ఏదైతే వీళ్ళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అడిగిందన్నమాట, నాకు వివరణ ఇవ్వాలి. కొండా సురేఖ యొక్క బిడ్డ కొండా సుష్మిత ఇలా మాట్లాడడం వెనకాల అసలు కథ ఏందని చెప్పేసి అడిగితే నిజానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ వింటే మీరు షాక్ అవుతారు. ఇక చూడుర్రి కథ. చక్రబంధంలో కొండ, ఇకవైపు మాజీ ఓఎస్డిపై హత్యాయత్నం కేసు, ఇంకోవైపు మాజీ ఓఎస్డిపై హత్యాయత్నం కేసు, ఇరకాటంలో సురేఖ ఫ్యామిలీ, మంత్రికి మద్దతుగా కొందరు మినిస్టర్లు లీడర్లు, ఆమెను కావాలనే రెచ్చగొడుతున్నారనే అభిప్రాయాలు, ఓవైపు పీసీసీ సీరియస్, మరోవైపు జిల్లా లీడర్ల నుంచి వ్యతిరేకత. కథ ఏంది? అయితే వీళ్ళ కుమార్తె ఏదైతే కొండా సుష్మిత గారు ఉన్నారో ఈవిడ గారు చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. నా కుమార్తె వ్యాఖ్యలకు నేనెట్లా బాధ్యురాలని, నోటీసు ఉపసంహరించండి మంత్రి కొండా సురేఖ. నా మాటలతో మా అమ్మకేం సంబంధం, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిన కొండా సుష్మిత. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించం, సురేఖ మంత్రి కాబట్టే నోటీసులు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. అయితే ఈ విధమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి సోదరులారా. అదేవిధంగా ఇప్పుడు కొండా సురేఖ గారి యొక్క ఫ్యామిలీ ముచ్చటైతే ఇది రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారంటే మొదటి నుంచి కొండా సురేఖ ఫ్యామిలీ కానీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కానీ పడడంలే. ఇంతకుముందు కొండా సురేఖ దగ్గరకు వచ్చి ఆయన టీపీసీసీ పదవిగా ఉన్నప్పుడు మీకు మంత్రి పదవి ఇస్తా, కొండా మురళి గారికి ఎమ్మెల్సీని ఇస్తా, కొండా సుష్మిత గారికి పరకాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని చెప్పేసి ఆ మాట తప్పినందుకే ఈరోజు ఈరోజు రచ్చకెక్కింది. కానీ ఇదే కనుక జరిగితే ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన చూసినాం, కేసీఆర్ గారు చూసినాం. ఆయన ఏం చేసిండు, 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా చేయాలో ఎట్లా చేయాలని ఆయన చేసిండు. వీళ్ళేంది, ఎక్కడ ఆస్తుల కాడ డబ్బులు వస్తే వాటల కాడ ఎక్కడ లొల్లి జరుగుతుంది, ఏ విధంగా మనకు అనుకూలంగా ఉండే మినిస్టర్లను తెచ్చుకుందాం, వాటాల కాడ లొల్లి రాకుండా చూసుకునే మినిస్టర్లను ఎక్కడి నుంచి తెచ్చుకుందాం అని చెప్పేసి వీళ్ళు నానా రకాలుగా నయ్యావాంచిన డ్రామాలు ఆడి నానా రకాలుగా ప్రయత్నాలు చేసి ఈరోజు ఒక కథను అల్లిరన్నమాట. వీళ్ళంతా వీళ్ళ ఉద్దేశం ఏం లేదు, తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ఆదాయం వాటాలు పంచుకున్న కాడ వచ్చే లొల్లులు ఇవి. ఆ వాటాలు రేవంత్ రెడ్డి కుటుంబమే తింటుంది, మాకందరికి పంచాలే, మా అందరికీ డబ్బులు రావాలని చెప్పేసి వీళ్ళ అభిప్రాయము. ఇగో ఇదే లొల్లి వీళ్ళది. కథ ఆతీరుగా సాగుతూ ఉంది. మరి కొండా సుష్మిత గారు మార్చాలనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేయమని చెప్పారే కానీ ఎప్పుడు చూసినా కూడా ప్రజల గురించి ఆలోచించకుండా మీరే కొట్లాడుకోండి, మీ దాంట్లో మీరే ఉండిపోండి. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? ఇదేనా ఇందిరమ రాజ్యం అంటే? ఇదేనా? ఈ ముఖ్యమంత్రి ఏమో తెలంగాణకు సంబంధం లేకుండా పదే ఢిల్లీ కురుకుతూనే ఉంటాడు. ఆయనకు ఏం సంతోషమో ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి. ఆయన ఏం లాభం కోరుకోవాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడో కూడా ఇప్పటిదాకా ఎవరికి తెలియని పరిస్థితి.